27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులు, పీసీసీ కార్యవర్గంలో కీలక పదవుల ప్రకటన, ఓ ఎంపీ, 5 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలకు చోటు, విధేయత, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం, బడుగు వర్గాల నేతలకు 60% పదవులు, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులపై కొనసాగుతున్న ఉత్కంఠత. సో 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఏవో ఉంటారని చెప్పారు, కానీ ప్రస్తుతానికైతే దానిపైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. మొత్తం మీద 27 మంది ఉపాధ్యక్షులు, 67 మంది ప్రధాన కార్యదర్శులు నియమించారండి. అంటే మొత్తం మీద ఓ పెద్ద జంబో టీం అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే నిన్న ఈ మంత్రివర్గ పేర్లు వచ్చాయి కదా, ఒక 3 మంత్రివర్గంలో స్థానం కల్పించారు కదా. సో దానివల్ల మిగతా వాళ్ళు ఏంటంటే కొంత సంతృప్తిగా ఉన్నారు. అది మాకు ఇవ్వలేదేంటి, లేకపోతే మా వర్గానికి ఇవ్వలేదు, లేకపోతే మా సామాజిక వర్గానికి ఇవ్వలేదు, లేకపోతే బీసీలకు ఇవ్వలేదు, సరిగ్గా ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది, ఇట్లా చాలా గొడవలు జరుగుతున్నాయి కదా. సో వాటన్నిటినీ కాస్త కూల్ చేయడానికి, వాటన్నిటినీ కాస్త సైలెంట్ చేయడానికి ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ఒక భారీ జంబో టీం రిలీజ్ చేసింది. అయితే 4 వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటారు అని చెప్పి కొంతకాలంగా ఒక వార్త వస్తుంది, కానీ దాన్ని అయితే ప్రస్తుతానికి అంతగా పరిగణలో తీసుకుంటే ఏం కనపడతల్లా.